ఇవాళైతే మినపప్పు. ఈ మినపప్పు ఎందుకు కడుగుతున్నాను అనేది కూడా చెప్తాను. ఇదిగోండి చక్కగా 1, 2 సార్లు వంపేసేసుకోవాలి. ఎందుకంటే మనకి మినపప్పు బయట పౌడర్ వేసి అమ్ముతారండి. ఆ పౌడర్ మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇలా అయితే 2, 3 సార్లు కడిగేసుకొని పప్పునైతే ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది సున్నుండలు చుడుతున్నాను అనమాట. అయితే పిల్లలకి పెరిగేటప్పుడు ప్రోటీన్ చాలా అవసరం కదా. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఎందుకు పెరుగుతారో సడన్గా హైట్ అయిపోతూ ఉంటారు. బోన్ అనేది స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆ ఎడ్యుకేషన్లో ఆ టెన్షన్స్లో తినడం అనేది తగ్గించేస్తారు, లేదా ఫ్యాట్ అయిపోతున్నాం అని చెప్పేసి తగ్గించేస్తారు. అలా చేస్తారు. ఇలా అయితే ఒక పూట అంతా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఆరిపోయిన తర్వాత అయితే తెచ్చుకొని ఇలాగైతే మనం ఫ్రై చేసుకుందాము. ఇవి వచ్చేసి సున్నుండండి. బోన్స్కి స్ట్రెంత్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు కదా మినప సున్నుండ అనేది. నేనైతే ఇలా జీడిపప్పు తీసుకున్నాను. అది సాయి మినపప్పు గుళ్ళు అయితే 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి దగ్గర పావు కేజీ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది ఇదిగోండి అన్నీ వేయించేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. ముందుగా వేయించుకున్నటువంటి మినపప్పు, అలాగే బాదము, కాజు అన్నీ కలిపేసి పొడి చేసేసుకోండి. దీంట్లో మీరు గమనించినట్టయితే నేను మీకు పంచదార చూపించలేదు. పంచదార కూడా టేస్ట్ సరిపడా తీసుకోండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా, దాని దగ్గర ఒక 100 గ్రాములు తక్కువ 400 గ్రాములు తీసుకున్నాను. ఇదిగోండి నెయ్యి అయితే చాలా తక్కువ పడుద్ది. మనకి తక్కువ నెయ్యితోటి పిల్లలకి ఎక్కువ బోన్ స్ట్రాంగ్నెస్ అనేది పెంచాలి అంటే ఈ సున్నుండ పెట్టచ్చు. చాలా బాగా రికవరీ అవుతారు. వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ముందు కొంచెం పక్కకు తీసుకున్నాను పిండి, తర్వాత మిగతాది కూడా కలిపేసుకుంటున్నాను. ఇట్లాగా ఈ ఉండలు అయితే వేడివేడిగా ఉన్నప్పుడే అయితే చక్కగా ఉండ చేసేసుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఉండ అనేది షేప్ రాదనమాట. నేనైతే తక్కువగా చూసే పోసుకుంటాను. అయినా దీంట్లో నెయ్యి పెద్దగా పట్టదండి, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం. డ్రై ఫ్రూట్స్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది అనమాట. అందుకని నచ్చిన వాళ్ళు దీంట్లో కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. మా బాబుకి ఇష్టం ఉండదు కాబట్టి నేను కిస్మిస్లు వేయట్లేదనమాట. చక్కగా ఈవెన్గా అయితే చేసుకోండి. వేడివేడి నెయ్యి వేసాం కాబట్టి కాలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే చేసుకుంటా మొత్తం అంతా కలిసేలా చూసుకొని మొత్తం చేసుకోండి, బాగుంటుంది. ఇదివరకు సున్నుండ అంటే మినిమం ఒక పెద్ద సైజు బాలలతో చేసేవారు. ఇప్పుడు సున్నుండలు ఎవరు తినట్లేదు. తిన్నా కానీ అవి చిన్నగా అందులో హాస్టల్కి పట్టుకెళ్ళడానికి అంటే కొంచెం బాక్సులు అవి చూడాలి, వాళ్ళు అక్కడ తినడానికి ఫెసిలిటీ చూడాలి కదా. ఇప్పుడు వెళ్తూ ఏదైనా వర్క్లో ఉన్నారు, వెళ్తూ జస్ట్ అలా బొగ్గను పెట్టేసుకుంటే తినడానికి అవుతుంది. కాబట్టి నేను చిన్న ఉండలు అయితే చుట్టుకుంటున్నాను. నేను మ్యాక్సిమం రౌండ్ షేప్లోనే చుడతానండి. మళ్ళీ దాన్ని వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో రౌండ్గా రావాలి అలాగైతే చేయను. ఎందుకంటే మా పిల్లలు కానీ మా హబ్బీ కానీ అసలు అలాంటివి ఆలోచించరు. అసలు అది ఉండ షేప్ ఉంటే చాలు, కానీ ఉండ గట్టిగా నొక్కుంటే మనకి షేప్ అనేది బాగానే వస్తుంది. ఇలా అయితే కలుపుకుని నెయ్యి వేసి కలుపుకున్న మొత్తం కూడా అయితే ఉండల కింద చుట్టేసుకోండి. ఇవి ఇంచుమించు వారం రోజుల వరకు అయితే బయట స్టోర్ చేసినా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఒకవేళ పిండి ఎక్కడన్నా కలవక ఇబ్బంది పడితే 1కి 2 సార్లు కలుపుకొని మళ్ళీ అయితే ఉండ చుట్టుకోండి. లేదు ఇంకా ఉండకి పట్టట్లేదు, ఉండ రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం అంతా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం మీకు పెద్దగా అయితే చూపిస్తాను. ఇదివరకటి రోజుల్లో అయితే ఇలాగ చేసేవారు అనమాట సున్నుండ అనేది. అంత పెద్ద ఉండలు కూడా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఇళ్లలో వేరే వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలి అన్నా కానీ ఇలా సున్నుండలు అయితే చేసి పట్టుకెళ్ళేవాళ్ళు. అంత పెద్దగా చేస్తే ఇప్పుడు ఎవరు తింటారు చెప్పండి. ఇదిగోండి ఈ సైజులో అయితే చేసేవాళ్ళు అనమాట మా పెద్దవాళ్ళు. దానికి దీనికి సంబంధమే లేదు కదా. ఈ చిన్నగా చేస్తే మా బాబుకి హాస్టల్లోకి పట్టుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. మీ వెసులుబాటుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంచుమించు ఇవి 24 సున్నుండలు అయితే వచ్చినాయి అనమాట. ఇదిగోండి పెద్ద సున్నుండ. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. చాలా తేలిగ్గా
చాలా తేలిగ్గా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. ఇదిగోండి ఇలా డబ్బాలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఇంచుమించు 10 రోజుల వరకు అయితే స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదే ఇవాళ వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా సజెస్ట్ చేయండి.